సిపిఐ మాజీ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఆర్ నల్లకన్ను మరణం ప్రజా ఉద్యమానికి తీరని లోటని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. గురువారం కడపలోని సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నల్లకన్ను స్వాతంత్ర సమరయోధుడిగా, కమ్యూనిస్టు నాయకుడిగా, రైతులు, కార్మికులు మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఆయన నిరాడంబర జీవితం, నైతిక విలువలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తమిళనాడు పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కామ్రేడ్ ఆర్ నల్లకన్ను గారు నిన్న తుది శ్వాస విడిచారు. వారి మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కడప జిల్లా సమితి సిపిఐ పక్షాన సంతాపాన్ని, కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నల్లకన్ను గారు తమిళనాడు రాష్ట్రంలో 1925 డిసెంబర్ 26వ తారీఖున జన్మించినటువంటి ఆయన ఈరోజు మన ముందు లేరు. ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర 100 సంవత్సరాలైతే ఆయన 100 సంవత్సరాలు జీవించారు. ఈ 100 సంవత్సరాల కాలంలో పేద ప్రజల కోసం, సామాన్య మధ్యతరగతి కుటుంబాల కోసం, అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా విరోచితమైనటువంటి పోరాటాలు సాగించినటువంటి గొప్ప మహానేత. దేశ స్వాతంత్ర్యం కోసం దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదంతో బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, వెట్టి చాకిరి విముక్తి లాంటి పోరాటాలలో క్రియాశీల పాత్ర పోషించి 10 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినటువంటి ధీరోదాత్తుడు. అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా కృషి చేసినటువంటి ఆయన మృతి యావత్ భారతదేశంలో ప్రజాస్వామ్యానికి, కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం.